శ్రీమాత్రే నమః. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. 2025 సంవత్సరం వారాహి నవరాత్రులను, ఆషాఢమాస గుప్త నవరాత్రులను పురస్కరించుకొని రాజశ్యామల సహిత దశమహావిద్యా యాగములను, సహస్ర యాగములను పూర్తి చేసుకొని 90 ఎకరాల విస్తీర్ణంలో రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణాలయం నిర్మాణం మహాసంకల్పం చేయడం జరిగింది. ఈ సంకల్పంలో భక్తులు సహాయ సహకారములు, జగద్గురువుల యొక్క కృప, ఆ పరదేవత యొక్క కృప, ఈ సంవత్సరం కాశీక్షేత్రంలో ఈ వారాహి నవరాత్రి మహోత్సవములను నిర్వహించుటకు సంకల్పం చేయడం జరిగింది. భక్తులు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళు 9948897652 7277777729 నా యొక్క పర్సనల్ నెంబర్లకు మీ యొక్క పూర్తి వివరములను మీరు పంపించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళు సంప్రదించగలరు. ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులలో లేదా యాగంలో ఏమిటి విశేషం, మనం అమ్మని ఆరాధించటం వల్ల కలిగేటువంటి ఒక ఫలితాలు ఎలా ఉంటాయి అనే అంశాలు ఇప్పటికీ ఎంతోమంది ఆ అమ్మవారి యొక్క భక్తులు వారి యొక్క స్వ అనుభవాలను తెలియచేస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా మరి వారి యొక్క అమ్మవారి పట్ల ఉండబడేటువంటి ఒక ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. అందులో భాగంగా నాకున్న అనుభవాలను మీ అందరికీ తెలియచేయడం కోసం ఈ చిరు ప్రయత్నం. నేను 2006 సంవత్సరం నుండి ఇప్పటి వరకు అనేక క్షేత్రాలలో, అనేక ప్రాంతాలలో, ప్రత్యక్షంగా లక్ష్మీ గణపతి ఆలయం సత్తుపల్లిలో స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పం నెరవేరడానికి సహస్ర యాగములను, దశమహావిద్యా యాగములను సంకల్పం చేసి వాటిని సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఏ కామ్యం కోసమైతే, ఏ కోరికల కోసమైతే దేవతలను ఉద్దేశించి యాగములు చేస్తూ ఉంటామో ఆ దేవత అనుగ్రహం కొరకు, లోకక్షేమం కొరకు ప్రతి ఒక్క సాధకుడు, ప్రతి ఒక్క భక్తుడు లోకక్షేమం కొరకు ప్రతి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. ఇందులో నా అనుభవం వారాహి అమ్మవారి పట్ల సంకల్పం చేసిన తర్వాత యాగములన్నీ బాగా జరిగినాయి. కానీ నాకు ఎప్పటి నుండో మరి ఇన్ని యాగములు నిర్వహిస్తూ వస్తున్నాము. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం యాగం చక్కగా జరుగుతూ ఉంది. భక్తుల కోరికలు కూడా తీరుతూ ఉన్నాయి. గురువుగారి సంకల్పం స్వర్ణాలయ నిర్మాణం 90 ఎకరాలు అంటున్నారు. ఇది కొంతమంది ఈ విషయాన్ని వ్యక్తపరచగానే ఇది సాధ్యమా, ఇది జరుగుతుందా, ఇది నిజంగా జరిగే పనేనా, అవన్నీ అట్లుంచి స్వర్ణాలయ నిర్మాణము అని సంకల్పం చెప్పగానే ఎక్కడ ఎంతమంది భక్తులు నవ్వుతారో, ఇది నన్ను చూసి వాళ్ళు అమాయకపు అర్చకుడు, ఇది చేతనయ్యే పనేనా అని ఎవరెవరు ఏమేమి అనుకుంటారో అనేటువంటి సందర్భంలో కూడా ఎంతోమంది నా శ్రేయోభిలాషి వాళ్ళందరూ కూడా నీ మనసులో ఉంచుకోండి, అవన్నీ బయటకు వ్యక్తపరచవద్దు, అది కరెక్ట్ కాదేమో, సాహసోపేతమైన నిర్ణయం అది, కావున మీరు ఎట్టి పరిస్థితుల్లో
ఈ విషయం గురించి ఏమీ మాట్లాడడానికి వీలు లేదు అనే విధంగా నా మిత్రులందరూ కూడా తెలియచేయడం జరిగింది. కానీ నా మనసులో ఉండబడే అభిప్రాయం ఎంతోమంది భక్తులు లేదా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు అందరూ కూడా చాణక్య నీతి ప్రకారంగా ఏదైనా పని చేసేటప్పుడు అది పూర్తయ్యేంత వరకు చెప్పొద్దు అంటారు. మీరు ముందుగా ప్రకటించడం ద్వారా సమస్యలు ఎన్నో ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. అది చెప్పవద్దు. చేస్తూ వెళ్ళండి. ప్లాట్‌ఫార్మ్ ఏర్పడిన తర్వాత అప్పుడు చూద్దామని. అలా 2006 సంవత్సరం నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఆ సంకల్పాన్ని ఇంకా ఇప్పటికి కూడా చెప్పవద్దు అంటూనే అనుకున్నప్పటికి కూడా నేను వ్యక్తం పరచడం జరిగింది శాస్త్రయాగాలు పూర్తయిన తర్వాత. ఇంకా ఇన్ని సంవత్సరాలు ఓపిక చేశాను. ఇంకా నేను ఉపేక్షించి నా మనసులో ఉండే అభిప్రాయాన్ని ఇంకా నేను ఇంకెప్పుడు వ్యక్తపరుస్తాను. ఇది జరుగుతుందో జరగదో. నా మనస్సులో అయితే అమ్మవారికి ఆలయ నిర్మాణం అనేటువంటిది జరిగింది. అది లౌకిక ప్రపంచంలో ఆ పరదేవత అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. ఏది ఏమైనా పర్వాలేదు. ఖచ్చితంగా ఈరోజు నేను దీన్ని అనౌన్స్‌మెంట్ చేయాలనే ఉద్దేశంతో సహస్ర యాగములు పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమం గురించి వివరణ పూర్ణావతి రోజున అశేష భక్త జనావళి ముందు తెలియపరచడం జరిగింది. చక్కగా దాన్ని అందరూ కూడా వ్యతిరేకంగా ఏమైనా ఇది చేయలేరేమో, ఇది ఇప్పటివరకు నేను విన్న వ్యతిరేకమైనటువంటి ఒక మాటలన్నీ కూడా మరి అవి నాకేమీ వినపడలేదు. ఆ పరదేవత కృప ఉంది. మీరు అందుకే సంకల్పం చేయగలిగారు. ఖచ్చితంగా అవుతుంది అని పెద్దలందరూ కూడా నన్ను ప్రోత్సహించారు. సంకల్పం చేసిన తర్వాత ఆ యాగం పూర్తయింది. ఇక జగద్గురువుల యొక్క ఆశీస్సుల కోసం పదే పదే ప్రయత్నం చేస్తున్న క్రమంలో కంచి స్వామివారి యొక్క దర్శన మహద్భాగ్యం, చాతుర్మాస దీక్షలో ఉండగా స్వామివారికి ఈ విషయాన్ని తెలియచేయటం జరిగింది. స్వామి, ఈ క్షేత్రం నిర్మాణం చేయాలనేది నా సంకల్పం, మీరు ఆశీర్వదించండి అని. తప్పకుండా వారు ఆశీర్వదించి, మీరు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడి వారు పలానా వారిని సంప్రదించండి అని తెలియచేశారు. కరెక్ట్గా 9 నెలల తర్వాత తెలియకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో అనేక రకాలైనటువంటి ఒక సంకల్పం పెద్దది కదా, ఎక్కడో తెలియని లోటు, అసంతృప్తి, ఈ పనులు జరగవేమో అనే ఒక భయం, ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. ఎంత అనుష్ఠానం చేసినా ఏం చేసినా కూడా నేను ఇది సాధించగలను అనుకున్న సమయంలో తెలియకుండా వారాహి అమ్మవారు మూర్తిని కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో నిత్య అనుష్ఠాన క్రమములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మా గురువర్యులు మాకు ఇచ్చినటువంటి ఒక మంత్రదీక్ష ఆధారంగా వాటిని అర్చన చేస్తున్న క్రమంలో ఒక భక్తుడికి ఒక సమస్య రావటం, అయ్యా మీరు ఈ యొక్క అమ్మవారి మూర్తిని మీరు సంకల్పం చేయండి, మీ కోరికలు నెరవేరుతాయి అని చెప్పటం, వారు సరే పదండి అని చెప్పేసి అంటాం. ఆ మూర్తిని వారి కోరికలు నెరవేరడానికి మరియు సంకల్పంలో ప్రధాన సంకల్పం వారి యొక్క సంకల్పం ఖచ్చితంగా తీరాలి అంటే దీనికి చేయవలసిన విధి విధానాలన్నీ కూడా సశాస్త్రీయంగా జరగాలని చెప్పేసి ప్రముఖ క్షేత్రాలలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ సందర్భంలో తిరుపతిలో స్వామివారు ఉన్నారని తెలిసి స్వామివారి దర్శనార్థమై వెళ్ళి మన దగ్గరున్న దేవతార్చన కారులో ఉన్నటువంటి దాన్ని వారు ఆ అమ్మవారిని ఈ సంకల్పాల కోసం అని చెప్పి వారి యొక్క ఆశీస్సులు తీసుకుందామని చెప్పి వెళ్ళాము. స్వామివారు ఆ అమ్మవారిని పరివారంకు చెప్పి దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాణ ప్రతిష్ఠాది కర్తవులన్నీ కూడా నిర్వహించి ఆ కార్యక్రమంలో వారికి ఆ ప్రసాదములు అవన్నీ కూడా అందజేయమని ఆజ్ఞాపన చేశారు. చక్కగా
ఆ అమ్మవారు వచ్చిన వేళ విశేషం వల్ల 50 ఎకరాలు సుమారుగా దేవాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక డోనర్స్ ఎక్కడైనా సరే ఎవరికి తోచింది వాళ్ళు, యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నటువంటి వాళ్ళు, అట్లనే ఇన్ని సంవత్సరాల పాటు యాగాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ దాతలందరూ కూడా ఇంకా పెరగటం, కాశీక్షేత్రంలో ఈ సంవత్సరం యాగం చేయాలని సంకల్పం చేయటం, ఆ అమ్మవారే ఇక్కడికి పరిగెత్తుకుంటూ సప్తమాతృకలలో ఒకటి, అందే అందిరి నమః, రుందే రుందిరి నమః, జృంభే జృంభిరి నమః, మోహే మోహిని నమః బీజాక్షరాలతో అద్భుతమైనటువంటి ఒక ఆ అమ్మవారి యొక్క మంత్ర శక్తి ఋషులు మనకు అందించి ఉన్న ఈ అస్త్ర శస్త్ర విద్యలలో వారాహి అమ్మవారు ప్రధానంగా ఎటువంటి సమస్యలకైనప్పటికీ కూడా ఆవిడ క్రియారూపిణి. శ్యామల అమ్మవారు మనం ఏదైనా కోరికను కోరుకుంటే అది ఎలా అని బుద్ధి రూపంలో ఆలోచన శక్తిని ఇస్తుంది. మంత్రిగా శ్యామలాంబ మంత్రినిగా. వారాహి అమ్మవారు ఆ వచ్చిన ఆలోచనను క్రియారూపంలో ఆ పనులు జరగడానికి ఎలాంటి దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయో వాటన్నిటిని కూడా మరి తొలగింపచేసి ఆ సంకల్పాన్ని సిద్ధింపచేస్తుంది. ఇలా రాజశ్యామల అమ్మవారిని, వారాహి అమ్మవారిని, దశమహావిద్యలను ఆరాధన చేసి కలియుగంలో ఎటువంటి అంటే కలియుగంలోనే కాదు ఎవరైనప్పటికీ కూడా మీ కామ్యాలను తీర్చుకోవడానికి, మీ కోరికలు తీర్చుకోవడానికి వారాహి అమ్మవారిని, లలితా మహాత్రిపుర సుందరి దేవి స్వయాన ఆవిడ మంత్రినిగా వారాహి అమ్మవారిని, శ్యామల అమ్మవారిని ఇద్దరిని కూడా మంత్రి భాగంలో పెట్టి దండినిగా, మంత్రినిగా ఈ ఈ ఇరువురు శక్తులని భక్తులు మీరు ఈ దేవతల్ని ఉపాసించండి అని చెప్పి అమ్మవారి ఆజ్ఞాపించిన విశేషాలు పురాణ వాంగ్మయాలలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది తీవ్ర దేవత, ఉగ్రదేవత, లేకపోతే మనం సాధన చేస్తే మనకేదో అయిపోతుంది అంటే ఒకే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. యద్భావం తద్భవతి. మనలో ఉండబడే ఆలోచన శక్తి, మనలో ఉండబడేటువంటి ఒక అమ్మవారి పట్ల ఉండబడే ప్రేమ ఆప్యాయతలు మన గురించి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ గురించి, యావత్ సృష్టి గురించి, జీవకోటి గురించి, ఈ ప్రపంచానికి మనం ప్రకృతిలో అందరికీ మంచి జరగాలని ఒక భావనతో చేస్తే అమ్మ అతి శీఘ్రంగా అనుగ్రహిస్తుంది. మనలో ఆలోచనలు విపరీతమైనటువంటి ఒక ఆలోచనలుగా మారి దానివల్ల ఆ కోరికలతో ఇప్పుడు నేను స్వర్ణాలయ నిర్మాణం చేయాలనుకున్నాను. ఇది చాలా కష్టసాధ్యమైనటువంటి ఒక సంకల్పం. ఋషులందరూ కూడా ఆ దేవతలను ఉపాసన చేసి వాళ్ళు ఎన్నో కష్టాలు పడితే కానీ ఈరోజు మనం ఉపాసన చేయడానికి ఆ మంత్రాలను మనం ఈరోజు ఇంత కష్టం లేకుండా ఆ మంత్రాలను స్మరించగలుగుతున్నాం, మంచి ఫలితాలు పొందగలుగుతున్నాం. అంతకుముందు మాత్రం వారు ఋషులు ఎన్నో కష్టాలు పడితే తప్ప ఆ మంత్రాల్లో ఉండబడే ప్రభావాలను వారు తెలుసుకొని వారు అనుభవించి మనకిచ్చారు. సహజంగా మనిషి లక్షణం స్వార్థం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా ఉండదు. మన ఇంట్లో కరెంటు పోతే పక్కింట్లో తొంగి చూస్తాం, వాడింట్లో కూడా పోయిందా లేదా అని. లేకపోతే ఫీజు బీకి లైన్ మ్యాన్కి ఫోన్ చేసి అంత గందరగోళం చేస్తూ ఉంటాం. అట్లనే ప్రతి ఒక్క వ్యక్తి తను అనుకున్న సంకల్పాలు సిద్ధింప చేసుకోవడానికి ఆ మార్గంలో భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికల్లా స్వార్థముతో నీ కోరికలు నెరవేరడానికి మంచి స్వార్థంతో అర్చన చేయి, కానీ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగేటువంటి ఒక ఆలోచనలు అవి రానివ్వకుండా, ఎదుటి వాళ్ళకి ఎట్లాంటి కష్టాలు రాకుండా, సమాజంలో మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి కావలసినటువంటి ఒక మంచి శక్తిని ఈ ఇరువురు అమ్మవారులని
ఎవరైతే పూజ చేస్తారో, దశమహావిద్యల్ని ఎవరైతే సాధన చేస్తారో, ఏ దేవతనైనప్పటికీ కూడా అంతే, ప్రతి క్షేత్రంలో స్థానబలం ఉంటుంది. ప్రతి క్షేత్రంలో ఆ స్థానబలం ఉన్నందువల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ స్థానబలం అక్కడ ఆ క్షేత్రానికి ఉండడం వల్ల అనేక వేల మంది అక్కడ భక్తులు వెళ్తున్నారు. వాళ్ళకి ఆ కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. ఆ స్థానబలం చేత ఆ వెళ్ళినటువంటి ఒక భక్తులకు ఉండబడేటువంటి ఒక దుష్ట శక్తి స్వభావాలు, దుష్ట గ్రహ దోషాలు అవన్నీ కూడా నివారణ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉండబడేటువంటి ఒక స్థానబలం. ఎందుకు ఆ స్థానబలం వస్తుంది? అక్కడ జరిగేటువంటి ఒక అన్నదాన కార్యక్రమము, అక్కడ జరిగేటువంటి ఒక స్వామివారికి జరిగేటువంటి ఒక పూజా కైంకర్యములు, అక్కడ జరిగేటువంటి ఒక భగవన్ నామము, వేద పారాయణలు అద్భుతం. ఆ ఫలితం అక్కడ ఆ స్థానానికి వస్తుంది. మన ఇంట్లో కూడా మన ఇంట్లో కానీ ఎక్కడైనప్పుడు కూడా క్షేత్రానికి వెళ్ళేది ఎందుకు అంటే, ఆ క్షేత్రంలో ఉండబడేటువంటి ఒక మరి అయస్కాంతపు శక్తి మనం గుండు పిన్నులాగా అయస్కాంతం చుట్టూ తిరిగితే క్రాస్ చేస్తే ఆ గుండు పిన్ను కూడా అయస్కాంతపు శక్తి ఎట్లొస్తుందో, క్షేత్రాలకు వెళ్ళటం ద్వారా ఆ దైవశక్తి కూడా ఆ విధంగా వస్తుంది. తద్వారా ఏదో ఒక దివ్యమైన శక్తి నాలో ప్రవేశం జరిగింది, తద్వారా నేను ఈరోజు అనుకున్న పనులన్నీ జరుగుతాయని చెప్పి ఆ కార్యక్రమాలు సంకల్పం చేయగానే క్షేత్రాలకు వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ కోరికలు ఎందుకు నెరవేరుతున్నాయి అంటే, అక్కడ ఉండబడేటువంటి ఒక తపోశక్తి ఇతని శరీరంలోకి అంటే దుష్టశక్తులు ఆవహించినప్పుడు దైవశక్తిని కూడా ఆవహింప చేసుకుంటే దుష్టశక్తి బయటకు పోతుంది. మానవ జీవితం బ్రహ్మానందమయమవుతుంది. మరి అలాంటి తపోశక్తిని నిక్షిప్తం చేసి స్వర్ణాలయ నిర్మాణము తెలుగు రాష్ట్రాలలో రాజశ్యామల అమ్మవారిని ఆ లలితా మహాత్రిపురసుందరి పరాభట్టారికాదేవి మంత్రినిగా పెట్టుకున్నటువంటి ఆ అమ్మవారికి దశ మహావిద్యా దేవతలను ఉపాసన చేయటం వల్ల దశ దిశలా కూడా రక్షణ జరుగుతుంది. మానవ జీవితం ఆనందమయం అవుతుంది. అందువల్ల ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయ నిర్మాణం కొరకు, లోకక్షేమం కొరకు వారాహి నవరాత్రులను ఎన్నో అద్భుతాలను వారాహి అమ్మవారు ఈ స్వర్ణాలయ నిర్మాణానికి సంబంధించి పూజ చేయగానే అమ్మవారు రాగానే 50 ఎకరాలు సుమారుగా మరి కొనుగోలు చేయడానికి దాతలు ముందుకొచ్చారంటే వారాహి అమ్మవారి యొక్క వైభవం మనం మాటల్లో వర్ణించడానికి వీల్లేదు. అందువల్ల వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక క్షేత్రం, కాశీ క్షేత్రానికి మొత్తానికి కూడా రక్షణగా ఉన్నటువంటి ఒక ఆ కాలభైరవుడు, వారాహి అమ్మవారు, కాశీ విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహం, అన్నపూర్ణేశ్వరి యొక్క అమ్మవారి అనుగ్రహం, ముక్కోడి దేవతల అనుగ్రహం చేత ఈ కాశీ క్షేత్రంలో ఈ యాగంలో మీరందరూ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొని ఎవరికి తోచినటువంటి ఆ యొక్క దక్షిణను అందించి మీరిచ్చే విరాళములు ఆ యాగంలో గోత్రనామార్చన చేయటమే కాకుండా స్వర్ణాలయ నిర్మాణానికి ఈ యొక్క ద్రవ్యాన్ని ఉపయోగించడం జరుగుతుంది. కాశీక్షేత్రంలో సహస్ర సువర్ణలింగ అర్చన ప్రతిష్టాపన శ్రీదేవి శ్రీ విద్యాపీఠంలో ఎప్పుడూ నిత్యార్చనలో ఉండడానికి సహస్ర సువర్ణలింగాలను తయారు చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా భాగస్వాములై ఆ పరదేవత కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ, మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, సత్తుపల్లి, 9948897652 7277772229. జయ జయ శంకర హర హర శంకర. జయ కామాక్షి.